ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల హైటెక్ సిటీలోని మంచిర్యాల క్లబ్ సమీపంలో 3వ విడత హరితహారంలో భాగంగా ప్రముఖులు, విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటారు. శనివారం మంచిర్యాలలోని హైటెక్ సిటీ మంచిర్యాల క్లబ్ రహదారులు ఇరువైపులా మొక్కలు నాటారు. వివేకవర్ధిని డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యామ్ సుందర్ రావు, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ రావు మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటినట్లు చెప్పారు. పెరుగుతున్న కాలుష్యం వలన ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో సమతుల్యత లేనందువలనే వర్షాలు కురవడం లేదని ఆయన అన్నారు. హరితహారంలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే 10% ఉన్న అడవులు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. చెట్లే మానవ మనుగడకు ప్రాణధారణమని ఆయన పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ మంగిలాలి సోమాని మాట్లాడుతూ మంచిర్యాలలో విరివిగా మొక్కలు నాటి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 50% మొక్కలు నాటామని డిఎఫ్ఓ ప్రభాకర్ రావు తెలిపారు. 95 లక్షలు లక్ష్యం కాగా వర్షాలు కురవని కారణంగా కొంత ఆలస్యం అవుతుందని ఆయన అన్నారు. హైటెక్ సిటీలో మొక్కలు నాటడం పట్ల వార్డ్ కౌన్సిలర్ షఫీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దపల్లి పురుషోత్తం పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారణ కార్యక్రమాన్ని 3వ విడత జరుగుతున్న సంగతి మనం తెలుసు. మరి చెట్లు ఎంత ప్రాముఖ్యమో ఇవాళ మనం అనుభవిస్తున్నాం. గత 15 రోజుల నుంచి కూడా వర్షాలు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం మనకు దాదాపు వాతావరణం సంతులంగా ఉండాలంటే 30% అడవి ఉండాల్సిందే. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు కేవలం 10% అడవి ఇవాళ ఉన్నది. కాబట్టి ఇవాళ మనకి ఈ పరిస్థితి వస్తున్నది. 1 సెంటీగ్రేడ్ పెరిగితే ఎంత మనం బాధపడుతున్నామో ఇవాళ మనకు అనుభవిస్తున్నాం. కాబట్టి రాబోయే భావి తరాలకు భవిష్యత్తు గురించి, ఈ దేశ భవిష్యత్తు గురించి మరి అన్ని రకాల మనం సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ హరితహార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా వంతుగా ఈనాడు హైటెక్ సిటీలో కూడా ఈ కార్యక్రమాన్ని చెప్తాం. దీనితో ముఖ్య అతిథిగా గౌరవనీయులు డిఎఫ్ఓ గారు మరియు మన వార్డ్ కౌన్సిలర్ అయిన షఫీ గారు కూడా రావడం జరిగింది. వారికి మేమందరం కూడా కృతజ్ఞత చెప్తాం. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ వివేకవర్ధన్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా దీనిలో పూర్తిగా భాగస్వాములు అయ్యారు. మరియు నేను ఈ సందర్భంగా పతంజలి యోగా వారు కూడా మరి వారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన కూల్ డ్రింక్ను కూడా ఇవాళ కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు హైటెక్ సిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హైటెక్ సిటీ వారికి, అలాగే దీనిలో పిల్లలు వివేకవర్ధని కాలేజ్ వారందరికీ నా నమస్కారం. ముఖ్యంగా చెట్లు నాటే కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు మనం చూస్తున్నాం, మనకే వర్షాలు లేవు. భవిష్యత్తులో చెట్లు లేకుంటే మొత్తానికి వర్షాలు ఉండవు. అయినా రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లలు తలుచుకుంటే మాత్రం హరితహారంలో ఒక్కొక్క ఊరును గ్రీన్ సిటీగా, హరిత పట్టణంగా తయారు చేయాలని ఈ రోజు పిల్లలందరితో నేను కోరుతున్నాను. పిల్లలు ప్రతి ఇంటికి వారి ఇంటి ముందు ఒక చెట్టు నాటి మన మంచిర్యాల పట్టణాన్ని గ్రీన్ సిటీగా మార్చాలని కోరుతున్నాను. సో మనం 3వ విడత హరితహారంలో భాగంగా ఈరోజు మన హైటెక్ సిటీ యాజమాన్యము మరియు వివేకవర్ధని కాలేజీ యొక్క యాజమాన్యము, వారి యొక్క ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్, మిగతా పెద్దలు అందరు కలిసి ఈరోజు ఇక్కడ హరితహార కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి ఈ యొక్క మొక్కలను నాటడమే కాకుండా వాటి రక్షణకు గాను కంచెలు ఏర్పాటు చేసి వాళ్ళ హరితహార ప్రోగ్రాం చేస్తున్నందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. సో ఇలాంటి ప్రోగ్రాంలు ఈ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. మనం ఇప్పటికే ఈ జిల్లాలో మనకు 95 లక్షల టార్గెట్ కాక ఒక 50% ఇప్పటికే పూర్తి చేసుకున్నాము. కొంచెం వర్షాలు లేని కారణంగా కొంచెం స్లో అయింది ప్రోగ్రాం. కానీ పూర్తిగా మన టార్గెట్ నింపుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. మన జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, స్మృతి వనాలు కానీ, హెర్బల్ గార్డెన్స్, రహదారి వనాలు అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క హరితహారం ప్రోగ్రాం కూడా మనం చేయడం జరుగుతుంది. తెలంగాణకు 3వ విడత హరితహారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో హైటెక్ సిటీ యాజమాన్యం తరఫున మరియు వివేకవర్ధిని కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు హైటెక్ సిటీలో హరితహారంలో 3వ విడత భాగంగా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎఫ్ఓ గారు మరియు శ్యామ్ సుందర్ రావు గారు, మంగిలాల్ సోమాని గారు మరియు ఇతర ప్రముఖులు రావడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన హైటెక్ సిటీ యాజమాన్యానికి నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ప్రతి ఒక్కరూ చెట్టును కాపాడాలని సందర్భంగా కోరుకుంటూ
ఈ నెల 6న ఆదివారం నస్పూర్ కాలనీలోని న్యూ కమ్యూనిటీ హాల్లో బెల్లంపల్లి రీజియన్ హెచ్ఎంఎస్ ప్రథమ మహాసభ నిర్వహించనున్నామని ఉపాధ్యక్షుడు పేరం రమేష్ పేర్కొన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ మహాసభకు యూనియన్ గౌరవ అధ్యక్షుడు ప్రభుత్వ కేంద్ర ప్రతినిధి వేణుగోపాలాచారి, రాష్ట్ర నాయకులు సుదర్శన్ రావు, రామారావు, ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్లు పాల్గొంటారని చెప్పారు. మహాసభకు ముందు శ్రీరాంపూర్ కాలనీ వారసంత నుండి హెచ్ఎంఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు మోటార్ సైకిల్ ర్యాలీగా కృష్ణ కాలనీ, సిసిసి, గోదావరి కాలనీ, షిర్కే, నస్పూర్ కాలనీలోని న్యూ కమ్యూనిటీ హాల్ వద్ద మహాసభ వేదిక వరకు చేరుకుంటారని చెప్పారు. అనంతరం మహాసభ జరుగుతుందన్నారు. మహాసభలో కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఆందోళనలు, కార్యాచరణ రూపొందించడం, రీజియన్, డివిజన్, ఫిట్ కమిటీల నియామకం చేయడం జరుగుతుందన్నారు. మహాసభకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ కార్యదర్శి తిరుపతి గౌడ్, అధికార ప్రతినిధి ముప్పారపు రాజేంద్ర ప్రసాద్, కొమ్ము వెంకన్న, నాయకులు కరీముల్లా ఖాన్, స్వామి, ముస్కె మల్లేశం, భీమయ్య, శ్రీకాంత్, కాల్వ శ్రీనివాస్, వినయ్ కుమార్, సతీష్ పాల్గొన్నారు. శ్రీరాంపూర్ డివిజన్లో బెల్లంపల్లి, మందమారి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి రీజన్ మహాసభలు నస్పూర్ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించబడుతున్నది. కార్మిక సోదరులందరూ కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులకు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాల గురించి తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి సింగరేణిలో. ఇవాళ సింగరేణిలో 1,16,000 మంది ఉన్నటువంటి కార్మికులు ఇవాళ కేవలం 50,000 మందికి దిగజారిపోయినంటే ఇవాళ గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘాల మరి పాపమే అని చెప్పక తప్పదు. అందుకే ప్రతిరోజు కూడా కార్మికుడు మరి అధునాతనమైనటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని సింగరేణిలో తీసుకొస్తున్నటువంటి సమయం లోపల మరి కేవలం కార్మికుని సంక్షేమం విషయంలో మాత్రం మరి అధునాతనమైనటువంటి పరిస్థితిలో తీసుకురావడం లేదు. సంక్షేమాన్ని విస్మరించడం జరిగింది. హాస్పిటళ్లు సరిగా లేవు. ఇవాళ వారసత్వ ఉద్యోగాలు గంగల కలిసిపోయినాయి. ఇవాళ అనేక రకాలైనటువంటి సమస్యలు మనకు మరి కుప్పలు తెప్పలుగా పేరుకపోయి ఉన్నాయి. ఇవాళ వారసత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాటిని ఇంటికి రప్పించుకొని ఇవాళ ఇళ్లలో పెట్టుకున్నారు, పెళ్లిళ్ళు చేసిండ్రు. మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇవాళ నమ్మవద్దు ఈ సంఘాలను. ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బోగస్ సంఘంగా ఏర్పడ్డది. ఇవాళ బోగస్ సంఘం ఇవాళ అనేక మాటలు చెప్పి ఇవాళ మనల్ని మోసం చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా దిమ్మ తిరిగే విధంగా ఈ సంఘాలకు బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క రేపు జరగబోయేటువంటి మహాసభను విజయవంతం చేసి మనందరం కూడా హెచ్ఎంఎస్ను బలోపేతం చేసి కామ్రేడ్ రియాజ్ అహ్మద్ గారి నాయకత్వంలో కూడా పనిచేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. రేపు 6వ తారీఖు ఆదివారం రోజు సింగరేణిలో హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ బెల్లంపల్లి రీజన్ మహాసభలు జరుగుతున్నాయి. దీనికి కార్మికులు అధిక సంఖ్యలో వచ్చి ఈ మహాసభలను జయప్రదం చేయాలని అన్ని డివిజన్ల నుంచి కూడా అందరు నాయకులు ఈ మహాసభలకు రావడం జరుగుతుంది. ఈ మహాసభల్లో కీలకమైన నిర్ణయాలు జరగబోతున్నాయి. రాబోయే రోజుల్లో సింగరేణిని కాపాడుకోవాలంటే హెచ్ఎంఎస్ను గెలిపించాలని, దీనికి బలపరచాలని, రాబోయే రోజుల్లో కార్మికులకు ఎలాంటి న్యాయం జరగాలన్నా కానీ హెచ్ఎంఎస్ తోటే సాధ్యమవుతుందని మహాసభలు జరపడం జరుగుతుంది. ఈ మహాసభల్లో కీలకమైన నిర్ణయాలతో సహా మొత్తం బొగ్గుబాయిలు తీసుకొస్తామని తెలంగాణ గవర్నమెంట్ మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఒక్క కాడ కూడా బొగ్గుబాయిలు తీసుకురాలేదు, కొత్త ఉద్యోగాలు తీసుకురాలేదు. నిన్నటికి నిన్న వారసత్వ ఉద్యోగాలు రావనేది చెప్పగానే ఒక మాట చెప్పడం జరిగింది. దీన్ని కూడా కార్మికులు దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో హెచ్ఎంఎస్ను బలపరిచి ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. 2017 ఆదివారం రోజున సాయంత్రం సిసిసి నస్పూర్ సేవాభవన్లో బెల్లంపల్లి రీజియన్ హెచ్ఎంఎస్ మహాసభలను జరుపుతున్నాం. దీనికి సింగరేణి కార్మిక సోదరులందరూ అధిక సంఖ్యలో హాజరై సింగరేణిలో పెండింగ్ ఉన్న సమస్యలపై వాళ్ళు తీర్మానాలు చేసి మేనేజ్మెంట్కు ఇటు గవర్నమెంట్కు అప్పీల్ చేయడానికి వాళ్ళు తీర్మానాలు చేయబోతున్నాం. దీనికి అందరూ వచ్చి మీ యొక్క పలు సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కార్మిక సోదరులను కోరుతున్నాం. ఉమ్మడి జిల్లాల నుంచి మహారాష్ట్రకు గొర్రెలను తరలించి మళ్లీ మహారాష్ట్ర గొర్రెలుగా ఇక్కడకు తీసుకువచ్చి యాదవులకు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలపై దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ తెలిపారు.
శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉమ్మడి జిల్లాల గొర్రెలు మహారాష్ట్రకు తరలించి అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ఖచ్చితమైన దృష్టి పెట్టామన్నారు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు రవాణా విషయంలో నిఘా పెట్టాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు అలా జరిగినట్లు తన దృష్టికి రాలేదని, అయినప్పటికీ విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర గొర్రెలకు మన జిల్లా గొర్రెలకు బాగా తేడా ఉంటుందని ఆయన వివరించారు. అక్కడి తోక ఎక్కువగా ఉండడంతో పాటు బరువు కూడా ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. మహారాష్ట్రపై అనుమానాలు ఉంటే చిత్తూరు జిల్లా నుంచి కూడా గొర్రెలు తీసుకురావాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. యాదవులు, గొల్ల కుర్మలు సహకరిస్తే వారి అభిష్టం మేరకు గొర్రెలు తీసుకువచ్చి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. జిల్లాలో షీప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గొర్రెలు పంపే కార్యక్రమంలో వెటర్నరీ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటి వరకు మనకు మహారాష్ట్ర నుంచి సోలాపూర్, అహ్మద్నగర్ జిల్లా నుంచి 676 యూనిట్లు వరకు డ్రోన్ చేయడం జరిగింది. 670 యూనిట్లో కూడా వేరే బ్రీడ్ చూస్తున్నాం. మడిగియాలని ఒక బ్రీడు, మన దగ్గర ఉన్న లోకల్ డెకానీ అండ్ నెల్లూరు క్రాస్ బ్రీడ్ ఉంటుంది. సో దీనివల్ల బ్రీడే వేరే విధంగా ఉన్నది. చాలా డిఫరెంట్ హైట్ డిఫరెన్స్ ఉంటుంది, అదేవిధంగా టెయిల్ డిఫరెన్స్ ఉంటుంది, తోక డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల మంచిర్యాల జిల్లాలో రీసైక్లింగ్ అవకాశం ఏం లేదు. ఇక్కడ మన జిల్లా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ తిరిగి రావడం కాదు, డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, మోర్ దాన్ 500 కిలోమీటర్స్. సో మన వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆల్ డాక్టర్స్ చాలా మంచిగా కోఆపరేట్ చేసి మారుమూల ప్రాంతంలో అక్కడ వెళ్ళి అక్కడే స్టే చేసుకొని తొందరగా చేస్తారు. అదేవిధంగా ఫార్మర్స్ కూడా చాలామంది కోఆపరేట్ చేస్తున్నారు. కొంతమంది ఫార్మర్స్ ఇప్పుడు కూడా వారు కూడా కొంచెం రిజర్వేషన్ ఉంది, వారు కూడా వెళ్ళి అక్కడ దూరం వెళ్ళి రిజెక్ట్ చేస్తున్నారు. వారికి మళ్ళీ చెప్తున్నారు ఇది మంచి బ్రీడు, దానికి మంచిగా ఇక్కడ సర్వే అవుతుంది, వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది వీరు. అదేవిధంగా ఇప్పుడు తిరుపతి డివిజన్ కూడా కొత్తదిగా మన జిల్లాకు ఇవ్వడం జరిగింది. తిరుపతి డివిజన్ చిత్తూరు డిస్టిక్, దానిలో కూడా 2 టీం ఆల్రెడీ వెళ్ళి అక్కడ సర్వే చేయడం జరిగింది. కొంతమంది ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా తిరుపతిలో కూడా కొనుక్కోవచ్చు. అదర్ దాన్ మహారాష్ట్ర, తిరుపతి కూడా చాలా డిస్టెన్స్ ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఇదే విధంగా మీ ద్వారా చెప్తున్నాను, ఎవరైనా మీకు ఏదైనా అనుమానం ఉంది దీని రీసైక్లింగ్ ఇప్పుడు జరగలేదు, ముందు జరిగిందా తప్పకుండా మీరు వెటర్నరీ డాక్టర్కు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. తప్పకుండా చర్యలు యాక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. క్రికెట్ క్రీడపై కాకుండా ఫుట్బాల్ ఆటపై కూడా విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని మంచిర్యాల జిల్లా డీసీపీ జాన్ వెస్లీ కోరారు. శనివారం మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్ర ప్రభుత్వం పంపించిన ఫుట్బాల్లను విద్యార్థులకు డీసీపీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో అండర్ 17 యువకులకు ప్రపంచ కప్ పోటీలు నిర్వహించాలని సంకల్పించిందన్నారు. అందులో భాగంగా యువకులను ఫుట్బాల్ క్రీడల్లో నిష్ణాతులను చేయడానికి మిషన్ 11 కార్యక్రమం ద్వారా ఫుట్బాల్లను సరఫరా చేసిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చాటాలని ఆయన కోరారు. అనంతరం 300 ఫుట్బాల్లను విద్యార్థులకు అందజేశారు. అట్లాగే మన మానసికత కూడా మంచిగా ఉంటుంది, మనం మంచిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం 11 మిలియన్ ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క గౌరవ ప్రధాని గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. మన భారతదేశంలో అండర్ 17 ఫుట్బాల్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనము ఒక క్రికెట్కే అంకితం అయిపోతున్నాము. ఇంకా పిల్లలు వేరే గేమ్స్ గురించి ఆలోచన చేస్తలేరు. అసలు క్రికెట్ ఒకటే కాదు, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడానికి మన యొక్క గౌరవ ప్రధాని మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమం చాలా బృహత్తరమైన పథకం. అంటే ఇది అసలు మీకు తెలియదు కాదు, పిల్లలు మీరు చిన్న మీరు పుట్టలే చాలా మంది పిల్లలు. ఈ యొక్క ఫుట్బాల్ తర్వాత హాకీ అనేది ప్రతి స్కూల్లో ఇది కంపల్సరీ ఇది గేమ్ ఉంటుండే. చాలా మంది పీఈటీలకు చాలా మందికి సీనియర్ లెవెల్ ఈ పీఈటీలు ఉన్నారు. సాధిస్తాము, ఏదైనా మనం సంపాదించగలుగుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్పెషల్లీ యూత్ కు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు మనం ఒక వీడియో గురించి ఆ వీడియోలో మనకు కనబడుతుంది ఎఫర్ట్ చేయాలి. ఎంత ఎఫర్ట్ చేస్తే మనకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా తీసుకోండి, ఏదైనా ఇప్పుడు మనం ఇంత
ఇప్పుడు మన టీచర్స్ ఉన్నారు, మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు. తర్వాత ఎవరైనా కానీ కష్టపడితే కానీ ఏది కూడా సాధించలేము. సిసిసి విద్యానగర్లోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్లో శనివారం రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ బత్తిని దేవన్న ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమంలో సింగపూర్ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి పాల్గొని విద్యార్థులకు రాఖీ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థినిలు రాఖీలు కట్టి సోదర భావాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం విజేందర్ రెడ్డి విద్యార్థులకు రాఖీ పండుగ ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సిద్ధం తిరుపతి, గ్రామ అధ్యక్షుడు బండి తిరుపతి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మాట్లాడుతుంది మొత్తం One and all, I am Kevashni from 10th standard. I would like to tell few words about Raksha Bandhan. It is not a religious festival, but it is celebrated all over the India. Every brother and sister will celebrate this festival with a great honor. This festival indicates the bonding relationship between brother and sister. It is a old customary festival, but it is celebrated all over the India. I like this festival because when I tie a thread to my brother, he will offer me a gift. I am Soumya from 9th standard. Today we are here to celebrate Raksha Bandhan in our school. I am very thankful to our correspondent sir that he is allowing us to celebrate each small festival in our school. Raksha Bandhan is not a religious festival. It is a festival which shows relationship between brother and sister. A sister ties Rakhi to her brother so that he protects his sister. So I like this festival very much. శ్రీ కృష్ణ టాలెంట్ స్కూల్లో విద్యార్థులచే రాఖీలు కట్టించడం అనేది ఆనవాతిగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా, అదేవిధంగా భారత రాజ్యాంగంలో మనకు అన్ని హక్కులు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా లౌకిక రాజ్యం, సోదరి భావంతో అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఏ మతాన్ని అధికార మతంగా చూడకుండా అన్ని మతాలను సమాన దృష్టితో చూసే రాజ్యమే లౌకిక రాజ్యం అంటారు మన భారతదేశం. అలాగనే మరి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఒక మన భారత మాత బిడ్డలమే, మరి అందరూ కూడా ఒక తల్లి బిడ్డలమే, మరి అందరూ కూడా సోదరి భావంతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు ఈ యొక్క రాఖీ రక్షాబంధన్ ఈ యొక్క సిస్టర్స్ అందరు కలిసి బ్రదర్స్కు కట్టడం అనేది జరుగుతుంది. సిసిసిలోని లిటిల్ రోబోస్ ప్లే స్కూల్లో శనివారం కరెస్పాండెంట్ ఊట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు ఒకరికొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం రాఖీలు కట్టుకొని రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రంజిత్, ఉపాధ్యాయులు మనీషా, సునీత పాల్గొన్నారు. మన దేశంలో భారతదేశంలో సాంస్కృతిక పరంగా, సామాజిక పరంగా చాలా గొప్పది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి స్నేహితుల దినోత్సవాన్ని మన భారతదేశంలో జరుపుకోవడం చాలా విశేషమైనటువంటిది. అంతేకాకుండా రాఖీ పండుగ అనేటువంటిది ఈ సమాజంలో జరుగుతుంది కాబట్టి, రేపు సెలవు దినం ఉంది కాబట్టి ఇవాళ మా పాఠశాల ఆవరణలో జరుపుకోవడం జరుగుతుంది రాఖీ పండుగ. మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాల సమీపంలోని సాయి అందుల పాఠశాలలో నలంద జూనియర్, వాగ్దేవి డిగ్రీ కళాశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినీలు విద్యార్థులకు రక్షాబంధనాలు కట్టి సోదర సోదరి భావాలను వెల్లడించారు.
రక్షాబంధన్ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర మాట్లాడుతూ అందుల పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాఖీ పర్వం రోజున సోదరులకు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపాలని హామీ పొందాలని ఆమె సూచించారు. అనంతరం వైస్ చైర్మన్ నల్లాశంకర్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ కవిత ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థినీలు తమ సోదరులకు హెల్మెట్ కొనుగోలు చేసి ఇవ్వాలని కోరారు. అందుల పాఠశాలలో రాఖీ పండుగ జరుపుకోవాలనే ఆలోచన విద్యార్థులకు వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ సాగర్ యాదవ్ కొనియాడారు. ట్రాఫిక్ సిఐ అనిల్ మాట్లాడుతూ అందులకు రాఖీ పండుగకు ముందు రాఖీలు కట్టి వారిని ఆనందింపజేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ భవానీసేన్, అందుల పాఠశాల నిర్వాహకుడు అశోక్రావు పాల్గొన్నారు. రాఖీ ప్రతి ఒక్కరికి కట్టి అన్నయ్య మీరు హెల్మెట్ ధరించారే, మీరు బైకులు యూజ్ చేసేటప్పుడు వాహనాల వెళ్ళేటప్పుడు అని ప్రతి ఒక్కరికి ఇదే మాటగా రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఇంకోటి ఇక్కడ మరి నలంద కాలేజ్ వారు మరి గొప్ప నిర్ణయం తీసుకొని ఇక్కడ పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ పిల్లలు అందులు కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళలేరు, ఎక్కడికి రాలేరు కాబట్టి మరి వారికి కళలు ఉన్నాయి కానీ మన లోపల తిరగడానికి వారికి స్వేచ్ఛ లేదు కాబట్టి మనందరం వచ్చి ఇక్కడ ఎంపీగా మన ఎమ్మెల్సీ గారు ఎంపీ గారు కూడా మరి ఎన్నో బర్త్డేలు కానీ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. రక్షాబంధన్ కాకుండా మరి మన తెలుగు పండుగలకు ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క స్టోరీ ఉంది కాబట్టి మరి అవన్నీ తెలుసుకొని మరి పండుగలను గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బతుకమ్మ కానీ రాఖీ కానీ ప్రతి ఒక్క పండుగలు మనం చేసుకోవడానికి మరి ప్రభుత్వం కూడా ముందుకుంది కాబట్టి మీరు కూడా ఇవన్నీ తెలియజేసి మరి భావితరాల ముందుకెళ్ళేవారు కాబట్టి మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ కోరుకుంటూ తర్వాత ఎంపీ గారు కవిత పిలుపు మేరకు బైక్ యాక్సిడెంట్లో చాలామంది అన్నదమ్ములు చనిపోతున్నటువంటి యాక్సిడెంట్లో తప్పకుండా మీరు ఎవరు రాకెట్టినా మీ అన్న కానీ తమ్ముడు కానీ తప్పకుండా హెల్మెట్ ధరించమని మేము ఇచ్చి తప్పకుండా చెప్పండి. సాయి అంజీర్ పాఠశాల లోపల మన మనసు లోపల సంతోషాన్ని నింపి రాఖీ ఆడదామని చెప్పి మా పిల్లల కోరిక మేరకు కావడం జరిగింది. మా ఆహ్వానం మేరకు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ప్రెస్ మిత్రులు అందరు పిలవగానే అసలు మాకన్నా ముందే వాళ్ళు వచ్చారు. నిజంగా ఈ సతీష్ వీళ్ళందరికీ హార్ట్ఫుల్గా నేను ధన్యవాదాలు తెలుపుకున్నా. మా పిల్లల కన్నా ముందు మా కాలేజ్ యజమాని ముందు వాళ్ళు మా మాట విన వాళ్ళే ముందు వచ్చారు. వాళ్ళకి నిజంగా హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలుపుకున్నా. ఈరోజు అన్న చెల్లెల అనుబంధానికి గుర్తుగా ఈ రాఖీ పండుగ అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలా గొప్ప పండుగ, పెద్ద పండుగ. నేనేం చెప్పాలంటే అన్నకు నిండు నూరేళ్ళు బాగుండాలని ఆశిస్తూ ఎప్పటికీ మా అన్న మంచిగా ఉండాలని చెప్పి మా తమ్ముడు బాగుండాలని చెప్పి వాళ్ళ ఇంటి ఆడపడుచులు కావచ్చు, వేటలు కావచ్చు రాఖీ కట్టి వాస్తవానికి బాగా మంచి దీవెనలు పెట్టిపోతారు. ఇప్పటి కాలంలో ఒకరిద్దరి పిల్లలను చదివించడం కానీ లేకపోతే వాళ్ళని పోషించడం అనేది చాలా కష్టం. కానీ ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ఎంతోమందిని మన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ వాళ్ళందరినీ కూడా పోషించుకుంటూ వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించుకుంటూ సమాజంలో ఒక మంచి గౌరవాన్ని పొందుతున్నారు అశోక్ గారు. వారిని మనసారా అభినందిస్తున్నాను. అతను పడే కష్టాన్ని ప్రాతిపదికగా తీసుకొని కానీ లేదా దాన్ని మనసులో పెట్టుకొని పిల్లలందరూ కూడా బాగా చదివి ఉన్నత విద్యావంతులై మంచి ఉద్యోగంలో సంపాదించి మిగతా వారికి కూడా సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు మా కాలేజీలో పండుగను జరుపుకున్నాం. నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాజుల కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు ఎదుటి రాజ్యం వారు తన భర్త పైన యుద్ధం చేసి ఓడిపిస్తారేమోనని రాజు భార్య ఎదుటి రాజ్యం రాజుకి రాఖీ కట్టి నా భర్తను కాపాడమని కోరుకొని అప్పటి నుంచి రాఖీ పండుగ జరుగుతుంది. అదే ఆచారంగా కొనసాగుతుంది. రాఖీ అంటే అక్కను కానీ చెల్లెను కానీ కాపాడడం
వారికి రక్షగా ఉండడం అని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాహనంపై బీజేపీ నేతలు దాడి చేయడాన్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ బ్రిగేడియర్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. శనివారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి వర్గీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బ్రిగేడియర్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సాయిరాం మాట్లాడుతూ గుజరాత్లో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రాహుల్ గాంధీ వాహనంపై దాడి చేసి ధ్వంసం చేయడాన్ని ఖండించారు. రాహుల్ గాంధీపై జరిగిన దాడి కాదని ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దుర్ఘటనగా తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా వాహనాలు ధ్వంసం చేయడం, భౌతిక దాడులకు దిగడం సహేతుకం కాదని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పై చేస్తున్న విమర్శలు అర్ధరహితమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీపై నిందారోపణలు చేయడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాపాలనలో వైఫల్యం చెందిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మన్నన్, నస్పూర్, హాజీపూర్ మండలాల అధ్యక్షులు రేగుంట వెంకటేష్, చంద్రమౌళి, నాయకులు మనోజ్, రాజేష్, గుంటి మహేష్, భీమ్సేన్ పాల్గొన్నారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు గుజరాత్లోని వరద బాధితులని పరామర్శించడానికి వెళితే అక్కడి బీజేపీ గుండాలు, అక్కడి ఆర్ఎస్ఎస్ అరాచక శక్తులు, నరేంద్ర మోదీ యొక్క గూండాలు రాహుల్ గాంధీ యొక్క కాన్వాయ్ మీద రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున, రాహుల్ గాంధీ బ్రిగేడ్ కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడులు ఈ ప్రజాస్వామిక భారతదేశంలో జరగడం సిగ్గుచేటు. ఇది కేవలం రాహుల్ గాంధీ గారి మీద జరిగిన జారీ కాదు, ఇది భారత ప్రజాస్వామ్యం మీద జరిగిన జారీగా చెప్పుకోవచ్చు. నరేంద్ర మోదీ యొక్క సర్కార్ రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు వేయడం సరికాదు. అయ్యా కేసీఆర్ గారు, మీకు పాలన చేతగాక, మీరిచ్చే జీవోలు సరిలేక, మీరిచ్చే సర్క్యులర్లు సరిలేక హైకోర్టు చేత చివాట్లు తింటూ మీరు కాంగ్రెస్ పార్టీని అనడం ఇది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా పనిచేస్తున్నా. మీ పాలన కరెక్ట్ ఉంటే మీకు హైకోర్టు తరఫున స్టేలు వచ్చే సమస్య రాదు. మీరు కాంగ్రెస్ పార్టీని తిట్టడం మానేసి పరిపాలన మీద ధ్యాస పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిన్న గుజరాత్ రాష్ట్రంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీపై జరిగిన దాడికి రాహుల్ గాంధీ బ్రిగేడ్ కాంగ్రెస్ అలాగే యువజన కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి మరి రౌడీజాన్ని, గుండాయిజాన్ని పెంచి పోషిస్తుంది. మరి నిన్న జరిగిన దాడి కేవలం రాహుల్ గాంధీ గారి పైన మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్యం పైన దాడి జరిగినట్టుగా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మరి ఇటువంటి పిరికిపంద చర్యలను ఇప్పటికైనా మానుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలపైన గుణపాఠం చెప్తారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.